జ్యోతిరావు పూలే గారి జన్మదిన రోజు 197వ జన్మదినం. ఆ రకంగా మనందరం అది కృష్ణుడు గారికి మనం గ్యాదర్ అయ్యి ఉన్నాం. వీళ్ళు పురస్కరించుకొని మన అప్పారావు గారిని మనం వేసుకోవచ్చు సార్. ఒకసారి ఎలా ఉంచండి జైభీం అంటారా ఇక్కడ సార్? జైభీం అనండి సార్. విధానమే ఓకే సార్. ఓకే అందరూ అక్కడ ఇండియా కనబడుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సామాజిక విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు, సతీ సోదర సమాజ నిర్మాత. జై భీమ్, జై భీమ్. పూలే అంబేద్కర్ ఆలోచన విధానమే, పూలే అంబేద్కర్ ఆలోచన విధానమే. జై భీమ్, జై భీమ్. ఇలా వచ్చేయండి, ఇక్కడ కూర్చో, ఇలాగ వచ్చేయండి, ఇక్కడ కూర్చో, మాట్లాడడానికి వచ్చి మనం జై భీమ్, జై పూలే. ఈ కార్యక్రమం ప్రశ్నించుకొని మన పుస్తకంలో మాట్లాడుకోవచ్చు. కొంచెం వెనక్కి తీసుకెళ్తే బ్యాక్గ్రౌండ్లో అందరూ పడతారు కదా సార్, బ్యాక్గ్రౌండ్లో అందరూ పడతారు కదా, మీరు అక్కడ మాట్లాడి అలా బాగా సరే. ఓకే మళ్ళీ కవర్ చేస్తాం. ఓకే 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 ఓకే. నా పేరు పరమాటి చిన్నారావు, ప్రెసిడెంట్ జనసేన వార్ విశాఖపట్నం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జనసేన వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. భారతదేశంలో వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం పేరుతో సూదులని చెప్పి ఈ దేశంలో ఉన్న 90% ఉన్న ప్రజల్ని బ్రాహ్మణత్వంతో వాళ్ళు అడగదొక్కారు. అదే సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి శూద్రులందరికీ విముక్తి కలిగించిన రోజుగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే దేశంలో శూద్రులకి చదువు లేదు, అలాగే వాళ్ళు ఊరికి దూరంగా అంటరాని వారిగా పరిగణించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విద్య లేకపోవడం వల్లే వీళ్ళు అనగదొక్కబడతారు. కాబట్టి వాళ్ళకి విద్యను ప్రసాదించాలని చెప్పి ఆయన సావిత్రిబాయి పూలే కలిపి స్త్రీలకు అలాగే సూతులకి విద్యను ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టి వాళ్ళకి విద్యను అభ్యసించడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈ మహానుభావులు కృషి చేశారు.
అందుకే ఈనాడు ప్రపంచంలోనే దళిత జాతికి శూద్ర జాతికి ఒక బాటను వేసిన మహాత్ముడిగా మనం ఈనాడు ఆయన కొనియాడుతున్నాం. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఆయనకి జయంతి సందర్భంగా నివాళులు అర్పించాలని కోరుతున్నాం. జ్యోతిబా పూలే గారి జన్మదినం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మీరు జీవిత చరిత్ర గురించి అన్నట్లయితే మనకి ముఖ్యంగా అటువంటి త్యాగమూర్తులు ప్రపంచంలో ఉన్నారా? ఈరోజు మనం మన పిల్లలతో ఎంతో ఆనందంగా ఉంటున్నామంటే వారు పిల్లల్ని కనకూడదు సమాజ సేవ కోసం పిల్లల్ని కనకూడదు అనేసి వారు మనకి ఈరోజు సేవ చేశారని మరి నిజంగా భారతదేశంలో దుర్మార్గమైన పరిస్థితుల్లో నిధులు నిలబడిన మహానుభావుడు త్యాగ ఫలితం మనం చేయగలిగింది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రాజ్యాంగాన్ని మార్చి భయంకర స్థితిలో నెట్టపోయి ఈ స్థితిలో మరలా మన అంబేద్కర్ కానీ లేదా పెరియార్ రామస్వామి కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. ఇక దాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ప్రాణాలు తెగించైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగితేనే మనం కాపాడుకోగలుగుతాం. ప్రస్తుత పరిస్థితుల్లో మరలా జ్యోతిబా పూలే కాలం నాటి మనువాద విధానాన్ని మళ్ళీ దేశంలో ప్రవేశించి మనల్ని అనగదొక్కి మరలా మనల్ని అట్టడుగు స్థాయికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం ఆలోచించి మనం జీవితంలో ముందుకు ఏ విధంగా అనేది ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొని మన రాజ్యాంగాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా మనందరూ ఇక్కడ సమావేశమయ్యాం. మొదలరా విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నైతికత లేదు, నైతికత లేక ఐకమత్యం లేదు, ఐకమత్యం లేక ఈ సూత్రులకి శక్తి లేక ఈ విధంగా తయారయ్యారని మహాత్మా జ్యోతిరావు పూలే మనకి 197 సంవత్సరాల క్రిందటే మనకి హెచ్చరించారు. దీని ఎంతటికీ మూల కారణం అవిద్య. అవిద్యను మనం ఎంత దూరంగా పారుతోలి విద్యావంతులమై సామాజిక సుఖాన్ని అలవర్చుకున్న రోజునాడు ఈ సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ సమసిపోయి సమానత్వం ఏర్పడుతుందని మహాత్మా జ్యోతిరావు పూలే 1848లో పిల్లలందరికీ శూద్రులకి బడులు స్థాపించడం ద్వారా తన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమాన్ని సావిత్రిబాయి పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా చదువులు చెప్పి విద్యావంతురాలు చేసి వాళ్ళిద్దరూ ఆ దంపతులిద్దరూ కూడా తమ జీవితాన్ని త్యాగం చేసి పిల్లల్ని కూడా లేకుండా పెంపుడు కుర్రోడిని పెంచుకొని యశ్వంతరావుని పెంచుకొని వాళ్ళు తమ ఆస్తులు తమ సర్వ హక్కులు ఆస్తులు అన్నింటినీ కూడా సమర్పించడం దారిపోసి మనల్ని విద్యావంతులు చేయడానికి కృషి చేశారు. అటువంటి ఆదర్శ దంపతులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఈరోజు వాళ్ళు వేసినటువంటి ఆ విద్యా బీజాలే మనం ఈరోజు ఇంత విద్యావంతులయ్యి ఈరోజు సమాజంలో బట్ట కట్టుకొని సరైన తిండి తింటూ అందరితో సమానంగా మనం నడవగలుగుతున్నాం అంటే దానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల త్యాగ ఫలితాలు. ఆ దంపతుల త్యాగ ఫలితాన్ని అందిపుచ్చుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకు వారసుడిగా వాళ్ళు పడినటువంటి శ్రమని మన రాజ్యాంగంలో మనకు హక్కుల ద్వారా మనం సాధించి ఈరోజు మనందరికీ కూడా తిండి, గుడ్డ, బట్ట, విద్య అన్నీ కూడా మనకు అందేలా చేసినటువంటి మన పూర్వీకులు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఈ దంపతులు. కాబట్టి మనం వాళ్ళు అందించినటువంటి ఆ విద్యా ఫలాల్ని అనుభవిస్తూ మన భావి తరానికి కూడా ఈ హక్కుల్ని కాపాడుకునే విధంగా మనం మన భావి తరాన్ని విద్యావంతులు చేసిన రోజునే మనం ఈ సమాజంలో సమానంగా బ్రతకగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తూ అమర్ రహే జ్యోతిరావు పూలే, రహే జ్యోతిరావు పూలే, రహే జ్యోతిరావు పూలే, జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు కాకినాడ జిల్లా మనిషి నైతికంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యం.
అది మన దళిత బహుజనులకి మన బ్రాహ్మణ పీడితం ఏదైతే ఉందో దాని నుంచి విముక్తి కలిగించడానికి చదువు ఒకటి మార్గం అని వాళ్ళు చూసిన దారి మనకి ఈ రోజున మనం ఈ స్థాయికి నిదర్శనమని నేను నమ్ముతాను. అయితే ఏ రోజైతే మన జ్యోతిరావు పూలే గారి శకం ముగిసిందో దాని తర్వాత నుంచి అంబేద్కర్ గారి శకం మొదలైంది. కాబట్టి ఆయన చూపిన మార్గంలోనే అంబేద్కర్ గారు చదువునే ఆయన ఆయుధంగా చేసుకుని మనకి రాజ్యాంగ రచయితగా మనకి విముక్తి ప్రదాతగా ఆయన అభివృద్ధి చెందడం అనేది మనందరం చేసుకున్నటువంటి పుణ్యం. ఆయన చేసినటువంటి వ్యక్తే మనం ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. కాకపోతే మనం వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఇంకా స్వాతంత్రం పొందుకోకుండా ఇంకా మన మీద అరాచకాలు దోపిడీలు జరుగుతున్నాయి అని అంటే మనం చాలా సంఘటితం అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మనం దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే రాజ్యాకాంక్ష. మనం రాజ్యాన్ని మనం పరిపాలించే స్థాయికి ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం అంటే మనలో ఐకమత్యం లేదు అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి మనందరం కూడా అన్ని వర్గాలు దళిత బహుజన వర్గాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండి వాళ్ళు చూసిన మార్గంలో మనందరం ముందుకు సాగిపోవాలని, ఆ రాజ్యాకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చుకొని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ హక్కులని విధుల్ని మనం అందరం కూడా చూసా తప్పకుండా పాటిస్తూ నిజమైన భారతీయులుగా మనం వర్ధిల్లాలని చెప్తూ ఆ మహనీయులిద్దరికీ కూడా అంబేద్కర్ గారికి అలాగే జ్యోతిరావు పూలే గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్. మహాత్మా జ్యోతిబా పూలే 97వ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గ్యాదరైన మీ అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. మన భారతదేశ చరిత్రలో మనువాదాన్ని తప్పు అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడైతే, ఆ తర్వాత అశోక్ చక్రవర్తి గారు, ఆ తర్వాత చార్వాకులు, ఆ తర్వాత యోగి వేమన గారు, ఇలాంటి వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని మనుధర్మ యొక్క అంశాలని అన్నింటినీ ఎండగట్టిన వాళ్ళే ఉన్నారు. కానీ దాని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా 1818లో కోరేగావ్ యుద్ధం అయిన తర్వాత 1827వ సంవత్సరంలో పుట్టిన మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆయన మనుధర్మ శాస్త్రాన్ని ఎండగడతమే కాకుండా ఆయన తిరుగుబాటు కూడా చేశారు. మొట్టమొదటి తిరుగుబాటు చేసిన వ్యక్తి ఆయన రెబలియన్ అంటారు. ఆయన ఎందుకంటే ఆయన క్రాంతికార్ అంటారు. ఆయన మహాత్మా జ్యోతిబా పూలేని క్రాంతికార్ అంటారు. ఎందుకంటే ఆయన వితంతు వివాహాలను కానీ అంతకుముందు రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసిన సతీ సహగమనం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. కానీ అది ఏమైందంటే ఓన్లీ బ్రాహ్మణ స్త్రీలకే అది బ్రాహ్మణ స్త్రీలలో ఉండే సతీ సహగమనం వరకే తెలియదు. కానీ అది భోజన కానీ మహాత్మా పూలే మొట్టమొదటిసారిగా మహిళలకి విద్య కావాలని ఆయన స్టాండ్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి. అలాగే ఆయన బాలికల పాఠశాలను మహారాష్ట్రలో స్థాపించి ఆ విపరీతమైన స్కూల్స్ పెట్టారు. ఆయన స్కూల్స్ పెట్టి ఆయన విద్యాదాతగా ముఖ్యంగా మహిళల విద్యాదాతగా ఆయన పేరొందారు. అలాగే ఆయన మనధర్మ శాస్త్రాన్ని కీర్తి చెందాడుతూ గులాంగిరి అని ఇంకా 2 పుస్తకాలు రాశారు. ఆయన మంచి కవి. అట్లాగే నిజానికి మహాత్మా జ్యోతిబా పూలేకి వాళ్ళ కుటుంబం సరైన సపోర్ట్ ఇచ్చి ఉంటే ఆయన ఇంకా గొప్పగా ఉన్న దానికంటే ఆయన చాలా గొప్పగా చేసేవాళ్ళని నా అభిప్రాయం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన తండ్రి గారి దగ్గర నుంచి, ఆయన తల్లి గారి దగ్గర నుంచి, ఆయన కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది. కానీ జ్యోతిరావు పూలే గారి తండ్రి గారు అయిన గోవిందరావు గారు అప్పటి మనువాద సమాజాన్ని అనుగుణంగా నడుస్తూ ఆయన జ్యోతిరావు పూలే గారిని అడ్డుకుంటూ ఉండేవాడు. అది మహాత్మా పూలే గారికి ఆయన నచ్చేది కాదు. అయినా సరే అలాగే ఉండేవారు. కానీ ఒకరోజు గోవిందరావు పూలే గారు ఆయన్ని ఇంటి నుంచి పంపించారు. ఇంటి నుంచి పంపించిన తర్వాత మన భార్యతో కలిసి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఉద్యమం చేశారు. ఆయన ఏకంగా మనువాదం మీద ఒక ఉద్యమం చేసి
సత్యశోధక సమాజ్ అనేది ఒకటి తయారు చేసి, అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఇవాళ మనం అనుకోవచ్చు. అలాంటి శోధక సమాజ్ అనే దాన్ని స్థాపించి దాని మీద ఆయన చాలా ప్రాచుర్యం పొందారు. యాక్చువల్గా మనకి భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాగా రాష్ట్రాలుగా విడిపోయింది. అప్పట్లో ఈ రాష్ట్రాలు ఏం లేవండి. మంది ఇటు ఈస్ట్ కోస్ట్ అయితే వాళ్ళకి వెస్ట్ కోస్ట్ అంతా ఒకలానే ఉండేవారు. కాబట్టి ఆయన మూలాలు చూసుకుంటే నిజామాబాద్ దగ్గర ఉన్న బోధన్ దగ్గర నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి మహారాష్ట్ర వెళ్ళిన వ్యక్తులు కదా. ఆయన మహాత్మా పూలే గారు మన తెలుగు ప్రజలకు బాగా దగ్గర వ్యక్తి. అలాగే ఆయన చేసిన ఏదైతే సాంఘికమైన పోరాటాలు ఉన్నాయో అవి ఆయన్ని మహాత్మా అనే పేరుతో ఆయన్ని జనాలు శ్లాఘించారు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన 197వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తీర్చిన వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అయితే జ్యోతిబా పూలే పోరాటం ఆ రోజుల్లో ముఖ్యంగా అన్ని వ్యవస్థలను ఆధిపత్యంలో తీసుకున్న బ్రాహ్మణ వ్యవస్థపై మనం తిరుగుబాటు చేయకపోతే మనం బతకలేమని చెప్పేసి ఆనాటి జ్యోతిబా పూలే తిరుగుబాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అణగారిన వర్గాలు, బడుగు బలహీన ప్రజలు అందరూ సమాన హక్కులతో జీవించాలి, అందరికీ సమానంగానే అన్ని ఫలితాలు ఉండాలి అని చెప్పేసి అతను పోరాటం చేశారు. ముఖ్యంగా ఎంత దారుణం అంటే మహిళలు, అన్ని కులాల్లో ఉన్న మహిళలందరూ కూడా 4 గోళ్ల మధ్యలో బంధించబడ్డారు. కానీ ఇది కేవలం మతవాదులు కుట్ర ఏం చేశారంటే కేవలం ఇది లేకపోవడం వల్లే ఎంత దారుణాలు జరుగుతున్నాయి. అన్ని దోపిడీలకి కారణం కేవలం విద్య లేకపోవడం వల్లే. కనుక విద్య ప్రధానము అందరికీ, నిజంగా మహిళలకి విద్య ఉంటే కుటుంబంలో విద్య ఉంటుంది, కుటుంబంలో విద్య ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుంది ఆనాడు భావించాడు. అక్కడితో అయిపోలేదు. తన భార్యను కూడా ముందు విద్యావంతురాలు చేయడం కోసం అతను ఏదైనా అక్షరాలు నేర్పారు. ఆ అక్షరాలతో నేర్పిన తర్వాత ఆవిడ అదే రోజు మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు నేర్పేది. ఆ అక్షరాలు నేర్చుకుంది. ఆ నేపథ్యంలో ప్రప్రదంగా అంటే అందరికంటే ముందుగా మహిళల కోసం రాత్రుల పాఠశాల కట్టడం జరిగింది. అప్పటికి ఎంత దారుణంగా ఉందంటే వితంతు వివాహాలు లేవు, పునర్వివాహాలు లేవు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కానీ అన్నిటి మీద వితంతు వివాహాలు జరిపించాలని చెప్పేసి పోరాటం చేశారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం పోరాటం చేశారు. సత్యసాగరం కోసం పోరాటం చేశారు. అక్కడ అయిపోలేదు. దాని జీవితం అంతా బడుగు వర్గాల ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి చెందాలని చెప్పేసి ముఖ్యంగా మనుస్మృతికి వ్యతిరేకంగా అతను మత గ్రంథాలను కూడా చదివి దాంట్లో ఎంత అన్యాయం ఉంది, ఎంత దోపిడీ ఉంది, వీళ్ళకి కావాలని చెప్పి కులం మతం పేరుతో మనందరినీ విడదీస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మన వాళ్ళు తెలుసుకోలేని వరకు మనం ఇలాగే అణగారు పోతామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. మనం చేశారు. వింటున్నారా? ఆనాడు చెప్పింది ఏంటంటే ధర్మం పేరిట, భక్తి పేరిట, మతం పేరిట, దేశభక్తి పేరిట ఆనాడు ప్రజల్ని అన్నగారు చూశారు. మరి ఇప్పుడు కూడా సనాతన ధర్మం కులం మతం ధర్మం పేరుతో జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా అదే వ్యవస్థ, అదే దోపిడీ కొనసాగుతుంది. మిత్రులారా, మనం ఇప్పటికైనా సరే మనం మేల్కొనకపోతే జరిగే నష్టం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆనాడు జ్యోతిబా పూలే కనీసం ఇప్పుడు 190 సంవత్సరాలు అయింది అతను యుక్త వయసుకు వచ్చేటప్పటికే 10 సంవత్సరాలకి అప్పటి నుండి కూడా అతను వ్యవస్థ మీద పోరాడు. కానీ ఏం మార్పు రాలేదు. మార్పు వచ్చిందనుకుంటే చాలా తక్కువ. ఆ మార్పు రాకపోవడానికి కారణం మనమే, మనలో ఐక్యత లేకపోవడమే. అనగారిని ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని
పోరాడాలి, ప్రజలు చైతన్యం చేయడం ఎంత అవసరం. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దాం. ఆశయాలను కొనసాగిద్దాం. జ్యోతిబా పూలే గారి యొక్క కార్యక్రమానికి 197వ బర్త్డే జయంతి అందరూ వచ్చి మీ అందరికీ కొంతమంది పేరు పేరున టీఎంసీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన యొక్క పూలే గారి మొదటి అడుగు వల్ల ఈ దేశంలో మనం ఈరోజు జీవించున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పోరాటం, ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ వల్ల ఈరోజు మన అందరం కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఉన్నాం. అలాగే పూలే గారు మన అంబేద్కర్ గారు దేని వల్లే మనం నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక రకంగా బతుకున్నామని చెప్పాలి. మనం రాబోయే ఎలక్షన్లో మనం ఎన్ని ఆలోచించుకొని ఓట్ చేయవలసిందిగా టీఎంసీ వారు మీ అందరికీ అప్పీల్ చేస్తుంది. జై భీమ్, జై పూలే. ఒకసారి నుంచి అందరం నుంచి పట్టుకుని స్ప్రెడ్ అవ్వండి. కనపడాలి.